10 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాది పాటు పూర్తి కేబినెట్ లేకుండానే పాలన కొనసాగించారు. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రితో పాటు పలు కీలక శాఖలకు మంత్రి లేకుండానే గడిపేస్తున్నారు. ఇంకా 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ రేపు మాపంటూ కాలయాపన జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంవత్సర కాలం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు కీలక శాఖలకు మంత్రులు లేకుండానే పాలన సాగింది. 18 మంత్రి పదవులకు గాను ప్రస్తుతం 12 పదవులే భర్తీ అయ్యాయి. మరో 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హోం, విద్యాశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేబినెట్ విస్తరణ కోసం సీఎం, డిప్యూటీ సీఎం పలుమార్లు అధిష్టానం అనుమతి కోరారు. అయితే రేపు మాపు అంటూ వాయిదా వేసుకుంటూనే వచ్చాయి. ఇక ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సర్వే చేయించారు. ఈ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు గుర్తించారు. ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్లిన సీఎం ఈ నివేదికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్ లో 3 మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చినట్లు తెలిసిందే. ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ పై ఎక్కువ విమర్శలు, వివాదాలు రావడానికి ఆ 3 మంత్రులే కారణమని తెలుస్తోంది. ఆ 3 పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అందుకే త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో 3 తప్పించేందుకు అనుమతి ఇవ్వాలని అధిష్టానానికి కోరినట్లు తెలిసిందే. ఇక కేబినెట్ నుంచి తప్పించాలనుకుంటున్న 3 మంత్రులకు ఇప్పటి వరకు తమ శాఖలపై పట్టు సాధించలేదని తెలుస్తోంది. ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనవసర వివాదాలకు కారణమవుతున్నారట. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రావడంతో వారిని తప్పించడం ఖాయమైందని తెలుస్తోంది. వేటుపడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ 3 తొలగించడం వలన పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, కేడర్ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్ సర్వే నిర్వహించినట్లు తెలిసిందే. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిని తొలగించడమే మంచిది అన్న అభిప్రాయం కేడర్లోని వ్యక్తమైనట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా కొండా సురేఖ పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి ఆమె వ్యవహార శైలి దురుసుగానే ఉంది. ఇక విపక్ష నేతలపై ఆమె చేస్తున్న విమర్శలు, సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన విమర్శలు, కేటీఆర్ పై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ప్రజల్లో కూడా ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిందే. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కూడా కొండా సురేఖ అతి జోక్యం కారణంగా ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో పార్టీలో వర్గ పోరు మొదలైంది. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా వివాదాలకు కారణమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పెద్దగా కృషి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారట. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు. సీనియర్ ఎమ్మెల్యే హోదాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కానీ ఆయన ఆశించిన మేరకు పని చేయడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ఏడాదిగా తన శాఖపై పట్టు సాధించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేకపోతున్నారట. ఆయన వైఖరిపై జిల్లా నాయకులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇటీవల యూబీ గ్రూప్ తెలంగాణ నుంచి కింగ్ ఫిషర్ బీర్లను ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇక ఖమ్మం జిల్లా నుంచి సీనియర్ నేత హోదాలో మంత్రి పదవి దక్కించుకున్న మరో నేత తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం చాలా ఉంది. కానీ ప్రస్తుతం తన శాఖపై పట్టు సాధించలేదన్న విమర్శలు ఉన్నాయి. తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. ఒకే జిల్లా నుంచి 3 పదవులు రావడం కూడా ఆయన తప్పించడానికి కారణంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.